భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణను రైతులు అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, మిల్లర్ల దోపిడీపై ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు. అడపరెడ్డిపల్లి మండలం పరిధిలోని గుంపెన ప్రాథమిక సహకార సంఘం సభ్యులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు చెల్లిస్తే కానీ ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆదినారాయణను నిలదీశారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకంతో తీవ్రంగా నష్టపోయామని అన్నదాతలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో చాలా ఆలస్యమైంది. వర్షానికి కూడా తడిసి అవి మొలకెత్తుతున్నాయి. అయితే ఈ ప్రాథమిక సహకార సంఘం సభ్యులు మళ్ళీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద తిరగబడే రోజులు దాపురించాయి. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరే కారణం. ఎందుకంటే గత 2 నెలల నుంచి రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఒడ్లు కొనుగోలు గురించి కల్లాలలో ఒడ్లు పోసుకొని అట్లాగే కొనుగోలు కేంద్రాలకు తరలించి కొంతమంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ స్థలం లేకపోవడంతో రోడ్ల మీద ఆరబోసినటువంటి ధాన్యం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితుల్లో రైతులు ఆశగా ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు. ఇదే సందని భావించినటువంటి ప్రాథమిక సొసైటీలు అట్లాగే మిల్లర్స్ కూడా అందరూ కలిసి ఈ రైతులను దోచుకుంటున్నారు. ఇవాళ అన్నపరెడ్డిపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి గుంపెన ప్రాథమిక సొసైటీకి సంబంధించినటువంటి రైతులంతా కూడా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిలదీశారు. ఇక్కడ పచ్చిరొట్టు విత్తనాలను పంపిణీ చేసేందుకు వచ్చినటువంటి ఆదినారాయణ చుట్టుముట్టినటువంటి రైతులు ప్రాథమిక సొసైటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను, మిల్లర్ల యొక్క అఘాయిత్యాలను ఆయన దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం పట్ల నిరసన తెలిపారు. ముఖ్యంగా ఒక కింటా కొనుగోలుకి 10 కేజీల బియ్యం తరుగు తీస్తున్నారు. ఒక కింటా వడ్లు కొనాలంటే 10 కిలోల తరుగు తీస్తున్నారని చెప్పి రైతులు ఆరోపించారు. దాంతో పాటే బిల్లు చెల్లించాలంటే 140 రూపాయలు క్వింటాకు వసూలు చేస్తున్నారు. అది కూడా ముందుగా చెల్లిస్తే మాత్రమే డబ్బులు తమ ఖాతాలో జమ చేస్తున్నారంటూ వాపోతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, అటువంటి పరిస్థితులలో ఈ తరుగు పేరుతో దోచుకోవటము, మళ్ళీ లంచం రూపంలో ఒక్కొక్క కింటకు 140 రూపాయలు తీసుకోవటం అనేది తమకు చాలా నష్టంగా మారిందని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ఇంత కష్టపడి పంట పండిస్తే మిల్లర్లు దోచుకొని తినడం ఏంటి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్లారు. పచ్చరొట్ట విత్తనాలను పంపించేందుకు వచ్చిన ఆయన ఈ రైతుల యొక్క రియాక్షన్ చూసి షాక్ గురయ్యారు. మొత్తంగా ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాల పట్ల రైతాంగం ఆయన దృష్టికి తీసుకెళ్లి నిలిచేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల ఇంకా ధాన్యం కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం కూడా సత్పల్లి మండలం అడవిమల్లెల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ మిల్లరు రైతు తెచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతు పురుగుల మందు డబ్బా పట్టుకుని సన్ రైజ్ అనేటువంటి రైస్ మిల్ దగ్గర నిరసన కార్యక్రమం దిగారు. ఎందుకంటే తీసుకొచ్చినటువంటి ధాన్యంలో 10-15 కిలోలు క్వింటాకు తరగడుగుతున్నట్టు రైతు ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే టీన్యూస్ కి కాల్ చేసి సార్ రైతుల్ని ధాన్యం తీసుకొస్తే దిగుమతి చేసుకోవటం లేదంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాలో చాలా చోట్ల కూడా మిల్లర్ల రాజ్యం నడుస్తా ఉంది. ఎంత తరగంటే అంత తరుగు తీస్తున్నారు. డబ్బులు చెల్లింపులకు కూడా ఆలస్యం అవుతుంది. డబ్బులు చెల్లించాలని కూడా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితులు దాపురించాయంటూ రైతాంగం ఎదురు తిరుగుతా ఉన్నది. ప్రత్యూష. Right, Samba. Thanks for the updates.